రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ కూడా హ్యాపీ వీకెండ్. సో వీకెండ్ కాబట్టి ఈ రోజు నా ప్రయాణం పెద్దపల్లి టు సికింద్రాబాద్, అక్కడి నుండి మణికొండ. ఒక స్పెషల్ పర్సన్ ని కలవడానికి నా ఈ ప్రయాణం. సో సమ్మర్ కాబట్టి త్వరగా రీచ్ కావాలని చెప్పి మార్నింగ్ 6కే లేచి ఫ్రెష్ అప్ అయ్యి బైక్ వాష్ చేసి బ్యాక్ ప్యాక్ చేసుకొని ఆల్రెడీ నా జర్నీ కూడా స్టార్ట్ చేశాను. ఒక 100 కిలోమీటర్స్ వరకు వచ్చాను ఆల్రెడీ. ఇంటి దగ్గరనే స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే ఎండ కొడుతుంది కాబట్టి లేట్ చేయొద్దని చెప్పి తొందరగా జర్నీ స్టార్ట్ చేసి ఒక 100 కిలోమీటర్స్ వరకు వచ్చి ఇక్కడ ఆగి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో టైం వేస్ట్ అవ్వకుండా మన జర్నీ కంటిన్యూ చేద్దాం. ఈ జర్నీలో మీకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ కోసం మీకు ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ మీకు ఆల్మోస్ట్ ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటది. సో స్టార్ట్ అవర్ జర్నీ. సో ఫ్రెండ్స్, ఏంటి ముచ్చట్లు ఇంకా. అసలు ఈ హైవేలో జర్నీ చేయాలంటేనే చెడ్డ చిరాకు. ఎందుకంటే స్టూపిడిటీ డ్రైవింగ్, అందరిది కూడా స్టూపిడ్ డ్రైవింగ్. మొత్తం ఎవడు ఎటు వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. ఒకడు ఇండికేటర్ వేయకుండానే వెళ్తాడు, ఒకడు చెయ్యి అడ్డం పెట్టి రోడ్ దాటుతాడు, ఒకడు రోడ్డుకి అడ్డంగా వస్తాడు, ఇంకోడు డివైడర్ లో ఉంచి రోడ్ దాటుతాడు. అసలు ఏందో ఒకడు రాంగ్ రూట్ లో వస్తాడు. నిజంగా ఏ మాటకా మాట మన ఇండియాలో డ్రైవింగ్ స్కిల్స్ అసలు ఎవ్వరికి కూడా తెలియదు. ఏమన్నా అనుకోండి, తిట్టుకున్నా మంచిదే, డ్రైవింగ్ స్కిల్స్ అయితే ఎవ్వరికి కూడా తెలియదు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్తున్నాడు. సో ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్తే ఈ స్టోరీ మీకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది. లైఫ్ లో అందరికి కూడా సక్సెస్ కావాలి, కానీ చాలా మంది జర్నీ మధ్యలో ఆగిపోతారు, ఓడిపోతారు. నేను ఇప్పుడు పెద్దపల్లి నుంచి హైదరాబాద్ కి వెళ్తున్నాను కదా. ఈ జర్నీలో మీకు ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే, రిజెక్షన్ తో స్టార్ట్ అయ్యి రెజల్యూషన్ తో ఫినిష్ అయ్యేది. సో శ్రీకాంత్ అని నా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ కి వచ్చిండు ఒక డ్రీమ్ తోని. సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక జాబ్ కొట్టాలి, ఖచ్చితంగా ఒక సక్సెస్ తీసుకురావాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు. ఒక 15 కంపెనీస్ లో ట్రై చేసిండు, అన్ని కంపెనీస్ లో రిజెక్ట్. మళ్ళీ ట్రై చేసిండు, మళ్ళీ రిజెక్ట్. వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా వాడిని చూసి విసిగి వచ్చి, అరే బాబు నువ్వు ఇంటికి వెళ్ళిపోరా, నీతో నవ్వదిక, నువ్వు ఇంటికి వెళ్ళి నీకు అక్కడే ఏదైనా పని చూసుకొని వాడిని ఇన్సల్ట్ చేసిండు. వాడు మాత్రం ఆగిపోకుండా ఒక మిర్రర్ దగ్గర కూర్చొని వానికి వాడు ఆలోచిస్తున్నాడు, అసలు ప్రాబ్లం ఎక్కడుంది, నా లోపల ఉందా, నా ప్రిపరేషన్ లో ఉందా, అసలు ఏం జరిగి ఉంటాయని చెప్పి మిర్రర్ ముందు కూర్చొని వానికి వాడు అనలైజ్ స్టార్ట్ చేసిండు. ప్రాక్టీస్ చేసిండు, డిసిప్లిన్, పేషెంట్, టోటల్ ఒక 30 days షెడ్యూల్. డే 1 నుంచి 30 days వరకు ఫుల్ హార్డ్ వర్క్ చేసిండు. 31st రోజు ఒక స్మాల్ ఇంటర్వ్యూ, ఒక కంపెనీలో స్మాల్ ఇంటర్వ్యూ ట్రై చేసిండు. ఆ ఇంటర్వ్యూవర్, బాబు నీ కాన్ఫిడెన్స్ ని చూసి నీకు జాబ్ ఇస్తున్నాను, నీ స్కిల్స్ ని కాదు అని చెప్పే వారికి వానికి ఆ ఒక్క వర్డ్ చాలు, వాని లైఫ్ మొత్తం తిరిగిపోయింది. ఇప్పుడు అదే శ్రీకాంత్ గారు ఒక కంపెనీలో టీమ్ లీడ్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఈ వీడియోని మనం పాజ్ చేద్దాం, ఎందుకంటే నా బైక్ ఫ్రంట్ టైర్ స్కిడ్ అవుతుంది, కంప్లీట్ గా గాలి దిగిపోయింది. ఏమైందో చెక్ చేసుకుందాము, ఓకేనా? మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. సో ఫ్రెండ్స్, బైక్ అయితే పంచర్ అయింది, పంచర్ చేయించుకొని వెళ్ళాలి. స్టోరీలో చెప్పినట్టు నా లైఫ్ లో కూడా జరుగుతుంది. మీరు కూడా అబ్జర్వ్ చేసినా లేదో, స్టార్ట్ చేసినా లేదో జర్నీ ఆగిపోయింది. ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ దాటుకుంటూ వచ్చినా ఆఖరికి పంచర్ అయింది. అయినా కూడా మనం నర్వస్ అవ్వకూడదు, మనం ముందుకు వెళ్ళాలి కానీ ఆగిపోకూడదు, నర్వస్ అవ్వకూడదు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది, బైక్ రెడీ అయింది. నా జర్నీ మళ్ళీ కూడా నేను స్టార్ట్ చేశాను. సో స్టోరీలోకి వెళ్తే, లైఫ్ లో రిజెక్షన్ అంటే ఎండ్ కాదు, అది రీడైరెక్షన్. మనం వెళ్లే దారిని చూసుకొని మళ్ళీ వెళ్ళాలి, ఆగిపోకూడదు. రోడ్ లో చాలా బంప్స్ ఉంటాయి, అలాంటప్పుడు క్లచ్ బాగా పట్టుకొని ముందుకెళ్ళాలి. లైఫ్ లో కూడా అలాగే సక్సెస్ అంటే స్పీడ్ కాదు, కన్సిస్టెన్సీ, పేషెన్స్ ఉండాలి, ట్రై చేస్తూనే ఉండాలి. సో అర్థమైంది అనుకుంటా. ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ కి రీచ్ అయ్యాను. కానీ మీరెప్పుడు రీచ్ అవుతారో, మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, మీ గోల్స్ వరకు మీరు ఎప్పుడు స్టార్ట్ అవుతారో అది మీరు ఆలోచించుకోండి. నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను కూడా. స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో డోంట్ గివ్ అప్, బికాస్ వన్ ఫెయిల్యూర్ గెట్ అప్ అండ్ రైడ్ అగైన్, ఓకేనా? ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ హైదరాబాద్ కి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నేను వెళ్ళాలనుకున్న స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్తాను. సో ఫ్రెండ్స్, మీరు గెస్ట్ చేసినట్లయితే, చూసిన వారందరూ కూడా ఈ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఎవరితోనైతే నేను ఎక్కువ క్లోజ్ ఉంటానో, నేను ఇప్పుడు ఎవరిని కలవబోతున్నానో మీరు గెస్ట్ చేసి చెప్పినట్లయితే, ట్రస్ట్ మీ, మీకు ఖచ్చితంగా ఒక 2 months రీఛార్జ్ చేపిస్తాను. ఎనీ నెట్వర్క్ అయినా 2 months రీఛార్జ్ మీకు ఖచ్చితంగా చేపిస్తాను.
సో గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్ లో మెన్షన్ చేయండి, ఓకేనా. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో నేను వెళ్ళాల్సిన పర్సన్ ఎవరో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్, ఓకే.